హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. వినయ్ అయితే 10:30కి లేచిండండి. ఫ్రెష్ అప్ అయ్యి వాడికైతే ఇగో చాయ్ తాగిపిస్తున్నా. వాడు తొందరగా, కొంచెం ఎండాకాలం కదా, కొంచెం లేటుగానే లేస్తున్నాడు. టీ తాగమంటే అల్లరి చేస్తున్నాడు. ఇంకా నా పని ఏం అవ్వలేదు. వాడు పని అయిపోయిన తర్వాతనే నేను పని చేసుకుంటాను. వాడు ఫస్ట్ లేవగానే పాలు వచ్చినాయి మమ్మీ అని అడుగుతాడు. వచ్చినాయి అంటే లేస్తాడు. రాలేవండి ఇంకా కొంచెం పడుకుంటాడు. లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే చాయ్ తాగుతాడు. చాయ్ తర్వాత ఒక ఎగ్గు, ఒక 4 బాదం తిని మళ్ళీ 11-12 వరకు అన్నం తింటాడండి. వీళ్ళు అల్లరి చేస్తున్నాడు చూడు. చాయ్ వాడికి కొంచెం గోరువెచ్చగా చేసి తాగిపియాల. వేరే వాళ్ళు ఎవరన్నా తాగిపిస్తే వేడిగా తాగిపిస్తారేమో అని వాడైతే నేను తాగను, ఇప్పుడే తాగేసిన అని చెప్తాడండి. అదే ఏం దాచబెట్టినావు? చూపించు. ఏది ఏది? అగో కనబడుతుంది, అగో కనబడుతుంది. ది బయటికి ది, బయటికి ది. చూపించు వినా. తాళం దాచబెట్టిండాడు, నువ్వు బయటకు పోతావంట. అగో చూడుదా ఇక్కడ. వాడు సంతోషం చూడు. ఇక్కడ సైడ్ దాస పెట్టిండు. ఇక్కడ బెడ్షీట్ కింద. అమ్మ దొరికిందిరా. ఎందుకురా డాడీకి ఇవ్వవా? ఎందుకు 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 దాస పెట్టినా? వీడా పప్పి వాడికి ఇప్పుడు పోవద్దంట నువ్వు బయటికి. సరే తొందరగా వచ్చి మనం కూర్చోబెట్టాడు. వాడికి కూర్చోబెట్టు. చాలా పైకి చూడు. బాయ్ చెప్పు. తిట్టా ఇప్పుడు అన్నం తింటావా? తీసుకురా అన్న. ఏ మామ? అన్న మామనా? భూమైనా? భూమై రావాలనా? ఏం తెప్పిస్తావురా? వినా పని చూడు. ఏం తెప్పిస్తావు? ఏం కావాలి? ఎగ్గువా? ఏం కావాలంటే? నేను సాయంత్రం అయితే 5:30 నుంచే వంట స్టార్ట్ చేస్తానండి. మేమైతే 6-7 మధ్యలోనే తింటాము. నేను ఇంకా తర్వాత వాకింగ్ అయిపోతుంది. సాయంత్రం ఇంకా గిన్నెలు గడగడం అన్నీ కంప్లీట్ అయిపోతుంది. మా వారు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అప్పుడు దాకైతే టీవీ చూసుకుంటూ కూర్చుంటామండి. మేము రోజు తినేది అదే టైము. పొద్దున్న కూడా 10:30 అట్లా అవుతుంది తినడానికి. ఇక మా అలవాటు అంతే. నేను అంతే తింటామండి రోజు. ఇక మా వారు వచ్చే వరకు లేట్ అయిపోతుంది మాకు. అప్పటి వరకు మేము చూడాలంటే ఇక కష్టమవుతుందని మేము అప్పుడే తినేస్తాము. మా వారు 11 అట్లా వస్తారండి డ్యూటీ నుంచి. ఆలోగా మేము వినయ్ ఉంటాడు అట్లనే టీవీ చూసుకుంటా. వాళ్ళ డాడీ వచ్చినాకనే కొద్దిగా సేపు వాళ్ళ డాడీతో ఆడుకొని ఆ తర్వాత ఇక పడుకుంటాడండి. పొద్దున మళ్ళీ 10-11కి లేస్తాడండి మా వినయ్.